ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు వీఐపీ విరామ సమయంలో తమిళనాడు హైకోర్టు జస్టిస్ డి కృష్ణకుమార్, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, చిత్తూరు కలెక్టర్ విద్యాధరి, ఉడిపి మఠం పీఠాధిపతి విద్యాసాగర తీర్థ స్వామీజీ, ఎమ్మెల్యే మురళీమోహన్, ఎమ్మెల్యే కూన రవికుమార్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం రావడం జరిగి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు చాలా 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 ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలాగా పరిసరాలు కానీ లోపల కానీ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకే చాలా సందర్భాల్లో చెప్పారు, తిరుమల ఆలయ పవిత్రత విషయంలో కానీ, పాలనా విషయంలో కానీ, లేకపోతే పరిశుభ్రత విషయంలో కానీ యథారాజా తథా ప్రజ అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉంటాడో ఆ విధంగానే ఉంటుందనే దానికి ఒక నిదర్శనం. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడూ కూడా ఇక్కడ అదే రకంగా కొనసాగుతూ ఉంటుంది. మనం చూసాం 5 ఏళ్లుగా ఏం జరిగిందని. మళ్ళీ ప్రక్షాళన మొదలైంది, మీరందరూ చూస్తున్నారు. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఒకటొకటిగా కుళ్ళును వేరుపారేస్తూ మంచిగా శుచి శుభ్రతతో ఇక్కడ అన్ని కూడా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. లడ్డూ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మంత్రులు చెప్పడం జరిగింది. అదే సమయంలో లడ్డూ నాణ్యత విషయంలో లాలూచి పడిన వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ పరిపాలనని మరి కలిగినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఓర్చుకోలేక ఈ రోజున ఈ లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడిన విధానాన్ని ఆయన ఈరోజు బయట పెట్టుకున్నాడు అని కూడా అనిపిస్తుంది. ఎవరో చేయలేదు, ఇది ఆయన కూడా సహించలేక ఈరోజు ప్రక్షాళన జరగాలి అని చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అలాంటి అనాగరిక చర్య వాళ్ళు చేసినటువంటి అపచారం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. తప్పకుండా దీన్ని అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి మరి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళకి ఒక భరోసా కల్పించి వాళ్ళకి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని మళ్ళా కూడా బలోపేతం చేయడానికి ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి వాసిగా ఆయన ఈరోజు ఇంత పెద్ద టార్గెట్ తీసుకొని ఆయన ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆయన ధ్యేయమే సుపరిపాలన అందించడం. ఇప్పటికే ప్రజలంతా కూడా ఇది ఒక మంచి ప్రభుత్వం, మనకు మంచి జరగబోతుంది, ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదిస్తామని కూడా ఇంకా కూడా ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.